హాయ్ ఫ్రెండ్స్, ఇంకొక కొత్త హారర్ స్టోరీతో మీ ముందుకు వచ్చేసాను. ఈ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో వీడియో మొత్తం చూసి మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. నేను ఇప్పుడు చెప్పబోయే ఇన్సిడెంట్ని చాలా తక్కువ మందితో షేర్ చేసుకుంటాను. ఎందుకంటే ఇది ఎప్పుడు గుర్తొచ్చినా చాలా డిస్టర్బ్డ్గా ఉంటుంది. ఇలాంటిది ఒకటి ఫేస్ చేస్తా అని నేను నా లైఫ్లో ఎప్పుడూ అనుకోలేదు. కానీ ఆ రాత్రి ఫేస్ చేయాల్సి వచ్చింది. ఆ రోజు నుండి ఎప్పుడూ ఒంటరిగా స్టే చేయలేదు. నా పేరు నవీన్. బ్యాంక్ కోచింగ్ కోసం ఒక సిటీలో రూమ్ తీసుకోవాల్సి వచ్చింది. నా రూమ్ ఉండేది ఆల్మోస్ట్ ఆ సిటీకి అవుట్స్కర్ట్స్లో. నేను అక్కడికి వచ్చి అదే మొదటి రోజు రూమ్లోకి కొన్ని ఫుడ్ ఐటమ్స్ తెచ్చుకుందామని వెళ్ళి నైట్ రిటర్న్ అవుతున్నా. ఆటో దిగి ఇంకొద్దిగా నడిస్తే నా రూమ్ వస్తుంది. అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే నా రూమ్ పక్కన ఉండే ఒక ఇంటి బయట ఒక ఆడమనిషి నించుని ఉంది. కొద్దిగా ముసలావిడ. ఆవిడ గాలిలోకి చూస్తూ ఏదో మాట్లాడుతోంది. ఏమైందని నేను ఆవిడ దగ్గరికి వెళ్తుంటే రావద్దు అని ఆవిడ దూరంగా వెళ్ళిపోతోంది. నాకు కొద్దిగా భయం వేసి నా రూమ్కి వచ్చేసాను. కొద్దిగా తిని పడుకున్నాను. నా రూమ్ ఎలా ఉంటుందంటే విండోస్ తీసేస్తే పక్క ఇంట్లో వాళ్ళ విండోస్ ఎదురుగా ఉంటాయి. నాకు కనిపించేది ఆ ఇంటి తాలూకా మెయిన్ హాల్. ఒక 15 నిమిషాల తర్వాత ఏమైందో తెలీదు. నా విండోస్ దగ్గర ఎవరో మెల్లిగా నడుస్తూ తిరుగుతున్నట్టు అనిపిస్తోంది. ఈ టైంలో ఎవరు అని లేచి చూస్తే పక్క ఇంటి విండోస్ దగ్గర ఎవరో నించుని నా వైపే చూస్తున్నారు. నాకు భయం వేసి లేచేసరికి అక్కడ ఎవ్వరూ లేరు. ఒక్కసారిగా నా రూమ్ డోర్ ఎవరో ఆపకుండా తలుపు కొట్టడం మొదలుపెట్టారు. చాలా గట్టిగా తలుపు కొడుతున్నారు. నైట్ టైం ఎవరు అని నేను వెళ్ళి డోర్ తీసేసరికి అక్కడ ఎవ్వరూ లేరు. ఎందుకో తెలీదు, నాకు కొద్దిగా నా బాడీ వణకడం స్టార్ట్ అయింది. రూమ్ డోర్ వేసేసి ఏం ఆలోచించకుండా విండోస్ ఉన్న రూమ్లో కాకుండా పక్కనున్న రూమ్లోకి వెళ్ళి పడుకున్నాను. కొద్దిగా కళ్ళు మూతలు పడుతున్న టైంలో ఆ మెయిన్ హాల్లో ఎవరో డోర్ దగ్గర నించునున్నారు. ఒక్కసారిగా నా బాడీ అంతా వెంట్రుకలు నిక్కపొడుచుకున్నాయి. నోటి నుండి మాట రావట్లేదు. నేను చూస్తోంది నిజమేనా అని షాక్లో అలా ఉండిపోయాను. ఆ ఆకారం మాత్రం కదలకుండా అలానే నించునుంది. నా రూమ్ డోర్ నేను లాక్ చేసి ఉంచితే లోపలికి రావడం అస్సలు ఇంపాసిబుల్. ఇంతలో నా రూమ్ డోర్ మళ్ళీ ఎవరో కొడుతున్నారు. నా కళ్ళ ముందు మెయిన్ హాల్లో ఉన్న ఆ ఆకారం మళ్ళీ కనపడలేదు. నేను లైట్స్ అన్ని వేసి వెంటనే వెళ్ళి రూమ్ డోర్ తీశాను. అటు ఇటు చూస్తుంటే నా రూమ్ తాపల కింద నుండి ఒక లేడీ ఏడుస్తున్న సౌండ్ వినిపిస్తోంది. అది ఆల్మోస్ట్ అర్ధరాత్రి. నన్ను ఆ టైంలో కాపాడేవారు కూడా ఎవ్వరూ లేరు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. మెల్లిగా తాపలు దిగుతూ వెళ్ళి కిందికి చూస్తే నేను రూమ్కి వస్తున్నప్పుడు గాలిలోకి చూస్తూ మాట్లాడుతున్న ఆవిడ కనపడింది. ఏడుస్తూ వణుకుతూ నించునుంది. ఆ టైంలో ఆవిడ నోట్లో నుంచి కొన్ని మాటలు వినపడ్డాయి. అది వింటూ ఉంటే నా బాడీ అంతా వణకడం స్టార్ట్ అయింది. మా అమ్మాయి ఇక్కడికి వచ్చిందా అని ఏడుస్తూ అడిగింది. ఒక్కసారిగా నా రూమ్ డోర్ ఎవరో గట్టిగా వేసినట్టు సౌండ్ వచ్చింది. నేను తప్ప నా రూమ్లో ఎవరూ లేని ఆ టైంలో అంత గట్టిగా డోర్ ఎవరు వేస్తారు అన్న ఆలోచనే చాలా భయంకరంగా అనిపించింది. వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ వీధిలో ఉన్న ఒక ఇంటి దగ్గరికి వెళ్ళి భయంతో తలుపులు కొట్టి వాళ్ళని లేపేశాను. వాళ్ళు కంగారుగా బయటికి వచ్చి ఎవరు బాబు నువ్వు అని అడుగుతుంటే నేనేమీ చెప్పలేకపోతున్నాను. నాతో రండి అని మా రూమ్ దగ్గరికి వెళ్ళి చూపిస్తే ఆ ముసలి ఆవిడని చూసి నువ్విక్కడ ఏం చేస్తున్నావు, ఇంటికి వెళ్ళిపో అని వారు ఆవిడని పంపించేశారు. తర్వాత నేను వాళ్ళకి జరిగిందంతా చెప్పి అసలు ఏంటిదంతా అని అడిగితే వాళ్ళు అసలు విషయం చెప్పారు. ఆ ముసలావిడ ఆ ఇంట్లో ఒకతే ఉండేది. ఇంతకుముందు ఆవిడ వాళ్ళ కూతురు ఉండేవాళ్ళు. కానీ సడన్గా ఒకరోజు ఆవిడ కూతురు మేడపై నుండి జారి పడిపోయి బ్రెయిన్కి హెవీ ఇంజురీ అవ్వడం వలన డాక్టర్లు కొన్ని రోజులే బతుకుతుంది అని చెప్పారు. ఇంటికి తీసుకొచ్చి ఇంట్లో ఆ ముసలావిడే తన కూతురికి అన్నీ చూసుకునేది. ఒకరోజు సడన్గా ఆవిడ కూతురు ఇంట్లోనే చనిపోయింది. ఆ రోజు నుండి
ఆ ముసలి ఆవిడ వింతగా బిహేవ్ చేయడం మొదలుపెట్టింది. గాలిలోకి చూస్తూ చనిపోయిన తన కూతురితో మాట్లాడడం లాంటివి చేసేది. మేము పిచ్చి పట్టిందేమో అనుకున్నాం, కానీ అసలు విషయం మేము ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత తెలిసింది. ఎవరైనా ఆవిడ దగ్గరికి తెలియకుండా వెళ్ళి ఎవరితో మాట్లాడుతున్నావు అని అడిగితే ఆ వెళ్ళిన వారి ఇంట్లో ఎవరో కనపడి భయపెట్టేవారు. రాత్రంతా ఇంట్లో ఎవరో తిరుగుతున్నట్టు ఇంట్లో అడుగుల చప్పుళ్ళు వినపడేవి. ఇలా ఈ వీధిలో చాలా మందికి జరిగింది. ఆవిడ కూతురి ఆత్మ ఇంకా ఆవిడ ఇంట్లోనే ఉంది అని అందరికీ తెలుసు. అందుకే ఆవిడ జోలికి ఎవరూ వెళ్ళరు బాబు అని వారు చెప్పారు. అన్నిటికన్నా నాకు భయం వేసింది ఏంటంటే ఆవిడ ఇల్లు నా రూమ్ పక్కనే. విండోస్ తీస్తే ఎదురుగా ఆ ఇంటి వాళ్ళ విండోస్ కూడా కనిపిస్తాయి అని చెప్పాను కదా, అది ఆ ముసలావిడ ఇల్లే. నేను వెంటనే ఇంటికి కాల్ చేసి ఇంట్లో వాళ్ళకి జరిగింది చెప్తే మా నాన్నగారు వాళ్ళ స్నేహితుడి నంబర్ ఇచ్చి ఈ రాత్రికి అతని ఇంటికి వెళ్ళిపోమన్నారు. ఆ తర్వాత మా నాన్నగారు వచ్చి మేము ఆ రూమ్ వెకేట్ చేసేసి ఆ ఏరియా నుండి దూరంగా ఇంకో రూమ్ తీసుకున్నాను. కానీ ఆ రోజు రాత్రి విండో దగ్గర నించుని చూసింది, మెయిన్ హాల్లో డోర్ దగ్గర నించుని ఉన్నది ఆవిడ కూతురి ఆత్మ అని తలుచుకుంటుంటేనే ఒళ్ళంతా వణుకు పుడుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని ఒక లైక్ చేసి మీ అభిప్రాయాలను కామెంట్ చేసి మీ స్నేహితులు మరియు బంధువులతో షేర్ చేసుకోండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.